ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. హ్యాపీ సండే. ఈ ఉదయకాల సమయంలో చాలా చక్కగా మనమందరం నడిపించబడుతున్నాం కదా. గడిచిన నెలంతా కూడా దేవుడు మనలందరినీ కాచి కాపాడి భద్రపరిచి క్షేమాన్ని కలగచేస్తూ అన్ని విషయాల్లో కృప చూపించిన దేవాది దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. మరి ఈ మార్చ్ నెలలోనే మొదటి పరిశుద్ధ వారము, ఎంత చక్కగా మనము ప్రభులో ఆనందించే వారమై ఉన్నామండి. ప్రతి విషయంలో కృతజ్ఞత గల వారమై ముందుకు సాగే కృపను దేవుడు మనకిచ్చారు. మరి ఈ ఉదయకాల సమయంలో ప్రాముఖ్యంగా ఈ పరిశుద్ధ దినంన ప్రభు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు 37వ కీర్తనలో 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషింపుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. యెహోవాని బట్టి సంతోషించే వారిగా మనం ఉన్నప్పుడు ఆయన మరి మన ఆశలను నెరవేర్చే దేవుడై ఉన్నారు. అందుకే నీ ఉదయకాల సమయంలో చూడండి, ఆయన నీ హృదయ వాంఛల్ని తీర్చే దేవుడు. ఆమేన్. అవునండి, దేవునిలో ఆనందించే అనుభవం మనకు కావాలి. ప్రతి విషయంలో మరి ఆనందిస్తూ కృతజ్ఞత గల వారమే మనం ముందుకు వెళ్ళినప్పుడు ప్రభు నామం మహిమపరచబడుతుంది. అన్నిట్లో తృప్తిని అనుభవించని వారిగా ఉంటూ ఉంటాం. ఎంతగా హెచ్చించినా, ఎంతగా దీవించినా, ఎంతగా ప్రేమించినా సంతోషించమండి. అలాంటి జీవితాలు మన జీవితాలుగా ఉండద్దండి. ప్రతి విషయంలో సంతోషించే వారిగా మనం ఉండాలి. చూడండి, యెహోవాని బట్టి సంతోషించాలి. ఆయన సన్నిధిలో ఆయన చేసిన గొప్ప కార్యాలను బట్టి సంతోషించాలి. ఆయన మన జీవితంలో చేసిన గొప్ప కార్యాలను బట్టి సంతోషించాలి. ఆయన ఎన్ని విషయంలో అయితే మరి మనల్ని ఇంకను అద్భుతంగా నడిపించారో అన్ని విషయంలో, ఆరోగ్యాన్ని బట్టి, క్షేమాన్ని బట్టి, రక్షణ జీవితాన్ని బట్టి, ఒకటేంటండి సమస్తమైన విషయాలను బట్టి మనం సంతోషించినప్పుడు ఆయన ఖచ్చితంగా మన జీవితంలో మన హృదయ వాంఛలు తీరుస్తూ నడిపించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ఏ విషయంలో బాధతో ఉన్నారు, ఏ విషయంలో దిగులుతో ఉన్నారు, బాధలు ఇబ్బందులను చూసి ఆగిపోయిన వారిగా ఉన్నారా? చాలామంది జీవితాలు ఇలాంటి జీవితాలుగా ఉన్నాయండి. ప్రభులో ఆనందించని వారిగా ఉంటున్నారు. ఈ రోజున మరి ప్రతి విషయంలో కూడా మనం ఆనందించే వారిగా ఉన్నప్పుడు నిత్యము ప్రభు అద్భుతమైన రీతిలో కృప చూపించి మనల్ని అద్భుతకరంగా నడిపించే దేవుడై ఉన్నారు. దిగులు పడకండి, భయపడకండి. ఏ విషయంలో బలహీనతతో ఉన్న ప్రభు సన్నిధిలో చేర్చబడి ఆనందిద్దాం, ప్రార్థన చేద్దాం. దేవుడే మనల్ని అద్భుతకరంగా నడిపించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఏదో భయంకరమైన పరిస్థితులను బట్టి ఆగిపోయావేమో మందిరానికి వెళ్ళడం, లేకపోతే ఏదో చింత వల్ల, ఏదో ఇబ్బంది వల్ల దేవునికి దూరం అయిపోయావేమో. కానీ చూడండి, దూరం అయిపోవడం ద్వారా మనకే నష్టం. ఎప్పుడైతే దేవుని పైన ఆధారపడతామో దేవుడు ప్రతి ఒక్కరి హృదయ వాంఛను తీర్చి అద్భుతకరంగా నడిపించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో పరిగెత్తుకుంటూ ప్రభు సన్నిధానికి రండి. పరిగెత్తుకుంటూ మరి ఆశ పెట్టుకొని ప్రభు పైన ఆధారపడుతూ ప్రతిది కూడా అడిగి పొందుకునే అనుభవాన్ని మన జీవితంలో మనం చూచుతాం కాక. మరి ఈ ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా ప్రార్థన చేద్దామా? ఎల్లప్పుడూ సంతోషించే కుమారుడికి కుమార్తెని ఉండాలయ్యా. అన్ని విషయాలు కృతజ్ఞత కలిగి జీవించడం కృప చూపించండి, సహాయం చేయండి, నన్ను బ్లెస్ చేయండి అయ్యా అని ప్రార్థిస్తూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, మీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో చక్కని మాటల ద్వారా మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రం, బలపరుస్తున్నందుకు స్తోత్రం అయ్యా. యెహోవాని బట్టి సంతోషించే వారిని అయ్యా నువ్వు చేయవిడిచే దేవుడు కాదయ్యా. నిత్యము సహాయం చేసి అద్భుతంగా నడిపించే దేవుడై ఉన్నావు ప్రభా. మీకు మాత్రమే మహిమయ్య, మీకు మాత్రమే ఘనత కలుగును గాక అని మేము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. సహాయం చేయండి. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే భయంకరమైన పోరాటాల మధ్యలో ఉన్నారు, ప్రతి పోరాటం నుంచి విడుదల కలుగును గాక, క్షేమం కలుగును, కృప కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో యామా ప్రియులందరూ చేస్తున్న ప్రతి పనులలో, ప్రయత్నంలో కృప కలుగును గాక, క్షేమం కలుగును గాక అయ్యా. మేము ప్రార్థన చేస్తూ ఉండగానే ప్రభా అనేకమైన బంధకాల నుంచి ప్రజలు విడిపించబడదురు గాక అని ప్రార్థిస్తున్నాం. మీరే తోడుగా ఉండి సహాయం చేస్తూ ఇలాగని బలపరచమని అయ్యా. మా ప్రతి హృదయ వాంఛలు తీర్చబడాలి అంటే మీ వైపు చూచే వారిగా మేము కృప చూపించమని, బ్లెస్ చేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.